కోరారు. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టింది ఇది ప్రజార్థం. తెలంగాణ ప్రజలకు ప్రధానంగాను లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం మంచి జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో, స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఇటు వేద పాఠశాల, అటు ఆగమాలు ఇత్యాది ఆధ్యాత్మిక మంచి పీఠాధీశుల పరిపూర్ణమైన అనుగ్రహం, ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి అందుతున్న ఒక శుభ తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయాలందరూ అందుకున్నట్టే లెక్క. పాలకుడి సంకల్పం, పాలకుడి సంకల్పం, పీఠాధిపతి ఆశీస్సులు, ఆ పరమాత్ముడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృప, మూడు కలగలిసిన ఈ క్షణం అత్యంత మహిమాన్వితం. ప్రతి హృదయం భక్తిరస ప్లావితం. పంచ నరసింహమూర్తులు కలువగిన యాదగిరి గుట్ట క్షేత్రం. జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, అండపూలండ నరసింహుడు భక్తులందరికీ నిరంతర ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఒక అవైభవంగా ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా